హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల భోజ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలకైతే వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ మీద కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటే ఇంకైతే మంచి మంచి వీడియోలు చేయగలనండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియో అయితే మరింత మందికి తీసుకెళ్తుందండి. సో కాబట్టి అందరైతే లైక్ చేయండి. సో యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తే చాలండి, మొత్తం జాను గారి వీడియోసే ఉన్నాయి. ఎక్కడ చూసినా మొత్తం ట్రోల్స్‌తో చంపేస్తున్నారు తననైతే. అసలు తను చేసిన మిస్టేక్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఎవరు చేయని తప్పైతే ఆ అక్క అయితే ఏం చేయలేదు. తన లైఫ్ అయితే తను ఇంకో దారైతే ఎంచుకుంది. సో మనమైతే ఎవ్వరం తన లైఫ్ ఇవ్వలేం కదండీ. తనకి మనమైతే ఎవరం ఏం పెట్టలేము. తనని ఎందుకలా ట్రోల్ చేసి విసిగిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి అసలు. అనుకుంటున్నారు కావచ్చు మీరు కూడా వీడియో చూసేవాళ్ళైతే, నీకేంటి నువ్వెందుకు ఈ వీడియో చేసి పెడుతున్నావు, నీ వ్యూస్ కోసం చేస్తున్నావా అని అనుకోవచ్చు. అట్లా ఏం కాదండి అసలు. తను కూడా ఒక అమ్మాయే కదండి. పెళ్లి చేసుకుంది, ఇష్టం లేదు, విడిపోయారు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్. మనం ఎందుకు దాంట్లో తొంగి చూడాలి. అందరూ మొత్తం విపరీతంగా ట్రోల్స్ అయితే మొత్తం ఘోరం అండి అసలు. ఇంకా వీక్ ఉన్న అమ్మాయి అయితే ట్రోల్స్కి అయితే అసలు చనిపోవాలి. ఇంకా ఆ విధంగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఫొటోస్ పెట్టేసి, మెడలో దండలేసేసి, ఫొటోస్ పెళ్లి చేసుకున్నారు. పాపని చూపించి పిల్ల పుట్టేసింది అప్పుడే. ఎట్లా చేస్తుంది అసలు, ఈమె ఇంత మనిషేనా, అసలు ఇది ఆడదేనా? అసలు ఇంత ఘోరంగా ఎట్లా అంటారండి ఒక అమ్మాయినైతే. తను ఒక అమ్మాయి అయ్యుండి తన కొడుకుని తన కాళ్ళ మీద అసలు ఎంత బాగా చూసుకుంటుందండి ఈ రోజుల్లో. అలా ఎవరైనా ఉన్నారా అసలు? ఏదైనా మొన్నటి వరకు 'ఢీలో' చేసింది జాను గారు. అల్లా ట్రోఫీ గెలుచుకుంటే శేఖర్ మాస్టరే ఇచ్చేసారు తనకి. అట్లా ఇట్లా గలీజ్‌గా అని చాలా ట్రోల్ చేశారు. అది కూడా నిలదొక్కుకొని ఇప్పుడైతే తన లైఫ్‌లో ఇంకొక డిసిషన్ తీసుకొని ముందుకైతే వచ్చింది. ముందుకు తన లైఫ్ తీసుకెళ్ళాలనుకుంటుంది. తనకు లేని బాధ మనెందుకండి? దిలీప్ గారు చెప్పారు మనకు. మా ఫ్యామిలీ సైడ్ ఓకే. తన ఫ్యామిలీ సైడ్ ఓకే. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నామని క్లియర్ కట్‌గా చెప్పేసారు వాళ్ళసలు. వాళ్ళకి లేని బాధ వాళ్ళ ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి లేని బాధ మనకెందుకండి మధ్యలో అసలు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు వాళ్ళిద్దరి వీడియోసే. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు వాళ్ళిద్దరి వీడియోసే. ఎక్కడ చూసినా తన వీడియోస్ పెట్టి మొత్తం వైరల్ చేస్తున్నారండి యూట్యూబ్‌నైతే. అసలు మీకు చూస్తుంటే అట్లా ఏమనిపించట్లేదా? అంటే అది చేయడం తప్పు కాదా? ఎవరిదైనా లైఫే. కొంచెం వీక్‌గా ఉంటే మాత్రం ఇగ వాళ్ళు ఆ పరిస్థితిని అంటే తీసుకోలేరు కదండీ ఎవ్వరైనా. మంది ఏమంటున్నారంటే అసలు తన కొడుకున్న దానికి పెళ్లి అవసరమా అసలు? ఈ ఏజ్ దానికి పెళ్ళెందుకు? అవసరమా? వాడిని మోసం చేసింది. వీడిని కూడా ఏం చేస్తదో ఇగ అనుకుంటున్నారు. టోనీ కీక్ గారు మీరు ఇంటర్వ్యూ చూసారా అండి? తనైతే ఒక ఇంటర్వ్యూలో క్లియర్ కట్‌గా చెప్పారు. నాకు ఆ అమ్మాయి వద్దు. ఆ అమ్మాయితో నాకు అవసరం లేదని చెప్పారు. సో, ఈమె కూడా నాకు తను వద్దు అనుకుంది కాబట్టి ఇప్పుడైతే పెళ్ళికి రెడీ అయింది. వాళ్ళిద్దరూ ఓకే ఉన్నారు. వాళ్ళిద్దరు బానే ఉన్నారు. కానీ ఏమంటున్నారంటే లిరీ టోనీకి కొడుకు కదా అని. తనకి ఏజొచ్చినంక కోర్టుకైతే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది 18 ఇయర్స్ వచ్చాక. ఆ లిల్లీ బాబు మాత్రం ఎక్కడ ఫాదర్ సైడ్ ఎళ్ళాలనుకుంటాడు. మదర్ అయితే మదర్ సైడ్ ఎళ్ళాలనుకుంటారు. అది తనిష్టం. ఇప్పుడే మీరు కొడుకున్నాడు, పెళ్ళెందుకు నీకు? పెటాకులెందుకు? అవసరమా నీకు? మూసుకొని ఇంట్లో ఉండక, డాన్సులు చేసి బరితెగించినవు. ఇప్పుడు ఇంకో ఇంట్లో బరితెగిస్తావా? అని చాలా మంది కమెంట్ చేస్తున్నారండి. అలాగే ట్రోల్స్ అయితే అసలు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారండి. ప్లీజ్ అలా చేయకండి. ఎవ్వరైనా అమ్మాయే. అందరిలాగా తను కూడా అమ్మాయే. తన లైఫ్‌ని తను లీడ్ చేయాలనుకుంటుంది కాబట్టి అలా చేసుకుంటది. తనిష్టం. తన పర్సనల్ లైఫ్. తన పర్సనల్ లైఫ్‌లోకి మనం తొంగి చూడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అసలు. అలా చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. తన లైఫ్ తన ఇష్టం కదండీ. తనైతే మంచి నిర్ణయమే తీసుకుందనుకుంటున్నాను. ఒకటేందంటే లిరీ గురించి ఆలోచిస్తే మాత్రం కొంచెం అనిపిస్తుంది కానీ, అది తన ఇష్టం. లిరీ ఇష్టం. అది పెద్దయ్యాక తన అమ్మ సైడ్ ఉంటాడా, నాన్న సైడ్ ఉంటాడా అనేది తనిష్టం. కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకైతే లిరీకి అన్నీ కావాల్సినయి జాను చూసుకుంటుంది కదండీ. జాను అక్క అయితేనే చూసుకుంటుంది. తను ఎన్నో చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటూ ఈ రోజుకు ఈ స్థాయికొచ్చారు. తను చాలా కష్టపడిందండి మనం చూసిన వరకైతే. చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకుంటూ ఇప్పుడు కొంచెం డాన్సర్‌గా ఎదిగింది. అలాగే 'ఢీలో' ట్రోఫీ గెలిచింది. ఎంత అని కష్టపడితే ఆ స్థాయికి రాదండి. ఒక అమ్మాయి తన ఫ్యామిలీని చూసుకుంటూ, తను స్ట్రగుల్ చేసుకుంటూ, బయట సొసైటీని తట్టుకుంటూ, సింగిల్ లేడీ అయ్యుండి అంతవరకు చేసిందంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చండి తననైతే. ఇలా అయితే ట్రోల్ చేయడం వరకైతే ఎంతవరకు అసలు కరెక్ట్ కాదండి. ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నారండి అసలు. బాయ్స్ ఏమో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఓకే. తనకు కూడా ఒక తోడు కావాలి కదా! చేసుకున్నాడులే, ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా! అంటారు.
అదే ఇప్పుడు ఒక అమ్మాయి విషయంలో చూడండి. ఒక బాబు ఉన్నంత మాత్రాన దానికి పెళ్లి అవసరమా అని అంటున్నారు. అబ్బాయికైతే ఒకటి నిర్ణయం, అమ్మాయికైతే ఒక నిర్ణయం ఉంటుందా అండి? ఇద్దరు సమానమే కదా సొసైటీకైతే. తనకు లైఫ్ ఉంటుంది. ఈమెకి లైఫ్ ఉంటుంది. ఈమెకు కూడా ఒక తోడు కావాలి కదండీ! కొడుకు ఎంతవరకు ఉంటాడు? తను ఉండే స్టేజ్ వరకు ఉంటారు. తన లైఫ్ లాంగ్ తనకు కూడా ఒక తోడు కావాలి కాబట్టి, తను మంచి నిర్ణయం అనేది తీసుకుందనిపిస్తుందండి ఇప్పటి వరకైతే. వాళ్ళ భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకొని, ఇంకేమైనా సమస్యలుంటే పరిష్కరించుకొని కలిసిపోయుంటే బావుండేది. దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. అందరికీ అలాగే ఉండింది ఇంతవరకు కూడా. కానీ వాళ్ళిద్దరికీ ఇష్టం లేనప్పుడు మనం ఏం చేయలేం కదండీ! తనకు ఇష్టం లేదు, తినకి ఇష్టం లేదు. కాబట్టి ఈమె దారి ఈమె చూసుకుంటుంది. ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది. లైఫ్ ఎంత అండి ఆమె ఏజ్ మహా అంటే 35 మాక్సిమం 38 ఉంటుందనుకోండి. 38 ఉంటుందనుకోండి. మనిషి జీవనం మనం 60 ఇయర్స్ దాకా. ఇంకా 30 ఇయర్స్ అయిన తనకి తోడు కావాలి కదండీ కంపల్సరీ. సో, కాబట్టి తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. చేసుకోనివ్వండి. ఈ ట్రోల్స్ చేసి జనానికి ఏం చేద్దాం అనుకుంటున్నారండి మీరసలు? నాకు అర్థం కావట్లేదు. అసలు మీడియా వాళ్ళైనా సరే, ఇంకా వేరే ఇతర ఛానెల్స్ అయినా సరే గాని అసలు ట్రోల్ చేసేసి అసలు చాలా అనిపిచ్చింది. నాకైతే ఫోన్ ఓపెన్ చేస్తే చాలు నా ఫోన్‌లో మొత్తం అవే వస్తున్నాయి హోమ్ బటన్‌లో. జాన్యువరి పెళ్లి చేసుకుంటుంది. అసలు ఈవిడ మనిషేనా? అసలు ఇట్లా చేస్తది అనుకోలే మేము. ఇంత వేస్ట్‌దా? ఇదా? అదా? అని ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారు. థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు. తను చాలా బ్యాడ్ చేస్తున్నారండి. ఆమె ఎంత కష్టపడి పైకొచ్చిందో తన లైఫ్ తనకు తెలుసు. తన ఒక ఇంటర్వ్యూ చూడండి మీరొకసారి. తనెంత స్ట్రగుల్ అయిందో, తన లైఫ్ ఏ విధంగా నుండి ఏ విధంగా వచ్చిందో అన్నీ చెప్పుకుంటూ ఉంది. ఆమె కూడా ఒక వుమెనే. వుమెన్ అయ్యుండి బయటకొచ్చి ఇండస్ట్రీలో బతుకుతుందంటే చాలా గ్రేట్ అండి. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు నార్మల్‌గా అయితే. తనకు కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంటారు ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నచ్చని చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. యాక్టింగ్ చేస్తది. ఇంకా కొంచెం ఓవర్‌గా ఉంటుంది. బిహేవియర్ అట్లా ఉంటది. యాటిట్యూడ్ ఉంటదని చాలామంది అంటారండి. తన బాడీ లాంగ్వేజే అంత కావచ్చు. అసలు మనం ఎందుకు డిసైడ్ చేయాలి తన పర్సనల్ లైఫ్‌ని. కొంతమంది బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కరిది. మనం ఎందుకు జడ్జ్ చేయాలండి ఒకరి లైఫ్ ఒకరి లైఫ్‌ని. జడ్జ్ చేసే రైట్ అయితే మనకు లేదు కదా! ఇంకొకరి లైఫ్‌ని. ప్లీజ్ అలా చేయొద్దని నేను చెప్తున్నానండి. ఎందుకంటే తను కూడా ఒక అమ్మాయి ఉండి ఇంతవరకు వచ్చిందంటే చాలా గ్రేటు. ఇంకొకటి తన లైఫ్‌ని తను కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేయాలనుకుంది. స్టార్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి తన విషయం తన పర్సనల్ లైఫ్ అది. ఇప్పుడు ఎంతమంది చేస్తలేరండి. ఇప్పుడు సెలబ్రేట్ చేస్తేనేమో చేసుకున్నారులా, మంచిగా చేసుకున్నదిలే అని అంటారు. మొన్నటి వరకేమో నాగ చైతన్య, సమంత గారైతే మొత్తం ట్రోల్ చేశారు వాళ్ళని కూడా. ఇప్పుడు వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు దొరికారు కాబట్టి వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు 'ఢీలో' గెలిచినప్పుడేమో 'శేఖర్ మాస్టరే ఇచ్చేసిండ్రా కప్పు దీనికి' అనేసి అప్పుడొక ట్రోల్స్. ఇట్లు ట్రెండింగ్‌లో ఏదుంటే దాన్ని ట్రోల్ చేసి, చేసి చంపేస్తున్నారండి వాళ్ళనసలు విపరీతంగా. నా చైతన్య గారు, సమంత గారు విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. సమంత గారైతే ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. నా చైతన్య గారైతే పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళనెవరు అనట్లేదే ఇంత ఘోరంగా, ఇంతమంది నీచమైన మాటలు వాళ్ళనైతే ఎవరు అనట్లేదే. ఎందుకు వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీసనా? ఇగ ఈమె చిన్న అదేనా? మనమే మిడిల్ క్లాస్ వాళ్ళమే మనది మనమే ట్రోల్ చేసుకుంటే ఏమొస్తుందండి? ఒకరికొకరం సపోర్ట్‌గా నిలబడితేనే ధైర్యంగా ఉంటాము. వీలైతే సపోర్ట్ చేయండి. లేకపోతే కామ్‌గా ఉండండి. చూడాలనిపిస్తే చూడండి తన వీడియోస్. లేకపోతే స్కిప్ చేయండి అంతే. ఎందుకు మనం ఒకరిని తిట్టడం అనవసరంగా. తిడితే మనకు అంతవరకే కొంచెం హ్యాపీగా ఉంటాము. కానీ వాళ్ళు చూసుకున్నప్పుడల్లా ఎంత బాధపడతారండి వాళ్ళసలు. ఎవరికైనా పెయిన్ ఉంటుంది గదా! తను కూడా ఒక అమ్మాయే కదా! సో, అట్లా చేయడం అయితే అసలు రాంగ్ అండి. సో, వీడియో అయితే ఇదండి. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ట్రోల్స్ అయిన ఇకపైన ఆపేయండి ప్లీజ్ తననైతే. నేను ఒక వుమెన్‌గానే చెప్తున్నానండి. సాటి ఆడపిల్లగా, ఆడదానిగానే చెప్తున్నాను. ఒక ఆడపిల్ల లైఫ్‌ని నాశనం చేస్తే మనకేమీ రాదు అసలు. చూడాలనిపిస్తే చూడండి. లేపోతే వదిలేయండి. అంతేగాని ట్రోల్ చేసి, అలా కామెంట్స్ చేసి ప్లీజ్ ఇబ్బంది పెట్టొద్దని నా రిక్వెస్ట్ అండి నా తరపున అంతే. ప్లీజ్ వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. థాంక్ యూ అండి. లవ్ యూ ఆల్. బాయ్.